హలో ఎవ్రీవన్. ఈరోజు మన ఛానల్లో ఎంతో రుచికరమైన క్యాబేజ్ ఫ్రై ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా ఒక ప్యాన్లో 3 to 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ని హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఇందులో కొద్దిగా ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసి చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఒక 2 నిమిషాల పాటు ఇలా ఫ్రై చేశాక ఇందులో ఒక సన్నగా తరిగిన ఆనియన్ యాడ్ చేసుకోవాలి. ఒక 2 నిమిషాల పాటు ఆనియన్ని సన్న మంటలో వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ కేజీ తరిగిన క్యాబేజ్ ముక్కల్ని యాడ్ చేస్తున్నాను. నేనైతే క్యాబేజ్ కట్ చేశాక వాటర్లో ఒకసారి చక్కగా శుభ్రం చేసుకున్నాను. పెస్టిసైడ్స్ వేస్తారు కాబట్టి ఖచ్చితంగా క్లీన్ చేసుకుంటే చాలా మంచిది. ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు మరియు కొద్దిగా పసుపు వేసి ఇలా ఒకసారి చక్కగా కలుపుకొని మీడియం ఫ్లేమ్లో మూత పెట్టి మగ్గించుకుంటున్నాను. మధ్య మధ్యలో మూత తెరిచి చెక్ చేసుకుంటూ ఉండాలి, లేదంటే క్యాబేజ్ అడుగంటేస్తుంది. ఇలా ఒక 2 సార్లు 3 సార్లు అలా కలిపేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నేను ఒక 4 వెల్లుల్లి తీసుకుంటున్నాను. వీటిని ఒక చిన్న రోట్లో వేస్తున్నాను. అలాగే ఒక టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి తురుముని యాడ్ చేస్తున్నాను. ఆ రెండిటిని కూడా చక్కగా దంచేసి ఈ క్యాబేజ్లో యాడ్ చేయాలి. చూసారు కదా, ఇలా చక్కగా దంచేసి పెట్టుకోవాలి. ఒక 10 నిమిషాలకి ఇలా క్యాబేజ్ అంతా చక్కగా బాయిల్ అయిపోతుంది. ఇప్పుడు ఒకసారి అలా కలుపుకొని మనం ప్రిపేర్ చేసుకున్న వెల్లుల్లి మరియు కొబ్బరి మిశ్రమాన్ని యాడ్ చేసుకోవాలి. వెల్లుల్లి, కొబ్బరి చాలా టేస్ట్ని ఇస్తుంది. ఇప్పుడు దీంట్లో ఒక టేబుల్ స్పూన్ కారం మరియు హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు యాడ్ చేసుకొని చక్కగా కలుపుకోవాలి. మంట మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఉంచాలి, లేదంటే మాడిపోతుంది. ఈ ఫ్రై వెయిట్ లాస్లో ఉన్న వాళ్ళు కూడా చక్కగా తినచ్చు. చపాతీలోకి, అన్నంలోకి చాలా బాగుంటుంది. ఇది మా అత్తయ్య గారి రెసిపీ. లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర తరుగు వేసి దించేసుకుంటే అయిపోతుంది మన క్యాబేజ్ ఫ్రై రెడీ. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.